హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TFC మీడియా ప్లానెట్ లీఫ్. అతను స్టేడియంలో అడుగు పెడితే చాలు అతని అభిమానులకు పండగే. అతను బాల్ పట్టి ఆటలో దిగాడంటే ప్రత్యర్థి టీంలకు ముచ్చెమటలు పట్టేస్తాయి. అతడి ఆటకి సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్లు కూడా అభిమానులే. బాస్కెట్బాల్ ఆటలో అతను ప్రభంజనం. అతని ఆటకు ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచం మొత్తం అభిమానులున్నారు. అతనే ది అమెరికన్ బాస్కెట్బాల్ లెజెండ్ మైకేల్ జార్డన్. అతను ఆటతో ఎంత ఫేమస్సో టీవీ యాడ్స్కి, టీవీ షోస్కి కూడా అంతే ఫేమస్. ఈయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అపర కుబేరుడయ్యాడు. అయితే ఏం కష్టం వచ్చిందో అతను ఇష్టపడి కట్టించుకున్న బంగళాని అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు అమెరికాలో ఇదో పెద్ద హాట్ టాపిక్గా మారింది. మరి ఒక్కసారి ఆ బంగళా ఏంటో, దాని విశేషాలేంటో చూసేద్దాం. జార్డన్ది చాలా పెద్ద బంగ్లా. ఇది మొత్తం 56,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ బంగ్లాలో మొత్తం 9 బెడ్రూమ్లు, 15 బాత్రూమ్లు, ఆ ఇంట్లోనే ఒక బాస్కెట్బాల్ కోర్ట్, అత్యాధునిక ఫిట్నెస్ స్టూడియో, ఒక టెన్నిస్ కోర్టుతో ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉండే ఈ బంగ్లాని $29 మిలియన్ అమ్మకం పెట్టాడు. ఈ బంగ్లాలో ఒకేసారి 14 కార్స్ పట్టే గ్యారేజ్ ఉందట. అంతేకాకుండా ఒక బిలియర్డ్ పార్లర్, లైబ్రరీ, ఫుల్ వెట్ బార్ మరియు ఎంతో అందమైన ఫైర్ ప్లేస్ ఉన్నాయి. ఈ బంగ్లా తలుపులు చికాగోలోని ప్లేబాయ్ మ్యాన్షన్లో వాడిన చెక్కతో చేయించాడట. భూమిపై ఉన్న స్వర్గంలా ఉండే ఈ బంగ్లాని మాత్రం ఎవ్వరూ కొనడం లేదట. 2012లో అమ్మకానికి పెట్టిన ఈ బంగ్లాని ఇప్పటి వరకు ఎవరూ కొనకపోవడంతో దాని ధర $14 మిలియన్ పడిపోయింది. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్లు జార్డన్ బంగ్లా అమ్మకపోవడం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయంటున్నారు అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. జార్డన్ బంగ్లా చికాగోలోని హైలాండ్ పార్క్ అనే ప్రదేశంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉండే మిగతా ప్రాపర్టీస్తో పోలిస్తే ఈ బంగ్లా ధర చాలా ఎక్కువట. అంతేకాకుండా సామాన్యంగా అమెరికాలోని సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తలు ఎక్కువగా చికాగోలోని డౌన్టౌన్లోనూ మరియు లేక్ మిచిగన్లోనూ ఉంటారు. కానీ జార్డన్ బంగ్లా మాత్రం హైలాండ్ పార్క్లో ఉండటం, ఆ ప్రాంతంలో ఉన్న మిగతా బంగ్లాలకు అంత వాల్యూ లేకపోవడం ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాకుండా జార్డన్ బంగ్లా ప్రస్తుతం ట్రెండ్కి తగ్గట్టు లేదని కొంతమంది చెబుతుంటే, మరికొంతమంది ఈ బంగ్లా కేవలం ఆటలంటే ఇష్టపడే బ్యాచిలర్స్కి మాత్రం సెట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ బంగ్లాలో అధిక శాతం వివిధ రకాలైన ఆటలు ఆడుకోవడానికి వీలుగా కట్టుకున్నాడట. మరి జార్డన్ బంగ్లా ఎప్పటికి అమ్ముడవుతుందో, ఎవరు కొంటారో అని వేచి చూడాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.